అన్న గారు. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్ లో పెద్దలందరికీ నమస్కారం సార్. కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నాను, అందుకే ఇప్పుడు దాకా జాయిన్ అయిపోయింది సార్. యా సార్, ఇంకా పర్లేదు జరుగుతుంది. పర్లేదు, ఓకే ఓకే ఓకే. అమరావతి చినుకు పడితే చాలు అమరావతి మొత్తం మీద మునిగిపోతుంది. ఈ అమరావతి ఇక్కడ ఉండకూడదు, కట్టకూడదు అని గతంలో చెప్పాము. అయినా కానీ అమరావతి మునిగిపోతుంది. కానీ ఇక్కడ నీళ్లను మాత్రం డైవర్ట్ చేస్తున్నారు, ఇదంతా చూస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికలలో కావచ్చు పాలిటిక్స్ చేస్తున్నారు ఖచ్చితంగా వైసీపీ నాయకులు అంటూ కూడా చేస్తున్నారు. నిజంగానే చినుకు పడితే చిత్తడిగా మారే అమరావతి మునుగుతుందా, మునిగిందా, ఎలా ఉంటుంది? సార్, యాక్చువల్ గా మీకు ఎవరికైనా మీ ఇల్లులు నిర్మాణం జరిగేటప్పుడు మీకు మీరు దగ్గర నుండి చూసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా సార్? మీకు కానీ ఈ క్వశ్చన్ వేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళకి కానీ జనరల్ గా ఉందా అని అడుగుతున్నాను. ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడు ఎప్పుడూ కూడా సార్ పునాదుల దశలో ఉన్నప్పుడు మనం వాటి కోసం తీసినటువంటి కుంటలు డౌన్ ప్లేస్ లోనే ఉంటాయి. చిన్న వర్షానికి కూడా అక్కడ నీళ్లు చేరతాయి. తర్వాత ఎండలు వచ్చాక లేదంటే నీళ్లు ఏటిదారినట్టు వర్షం ఆగిపోయాక పోతే తర్వాత మనం నిర్మాణం చేసుకుంటాం, బేస్మెంట్ వేసుకుంటాం, మట్టి లెవెల్స్ కూడా పెంచుకుంటాం. జనరల్ గా ఇది ఏ నిర్మాణంలో జరిగేటువంటి సిచ్యువేషన్ ఇది. గతంలో ఎప్పుడు అమరావతికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలిపినప్పుడు తెలియదా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి? అప్పుడు అమరావతి మునుగుతుంది కాబట్టి నేను మద్దతు ఇవ్వకూడదు, ప్రతిపక్ష నాయకుడిగా నేను మద్దతు ఇస్తే ప్రజలు కూడా ఆమోదం తెలియచేసినట్లే, కాబట్టి నేను మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకిస్తే కొంతమంది భూములు ఇచ్చే వాళ్ళని ఇవ్వకుండా ఉంటారు, అమరావతి ఆగుతుంది అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదా? అప్పుడేమో అమరావతి అనువైన ప్రాంతం, ఇప్పుడు సేకరించినటువంటి భూమి కూడా సరిపోదు, ఇంకా ఎక్కువ సేకరించి విశాలమైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణం జరగాల ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న రోజు ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచి అక్కడ రైతులు భూములు ఇవ్వడానికి కూడా ఆయన కూడా కొంత సహకరించాడు ఆ రోజు. ఈ విషయం మనందరికీ తెలుసు. అసెంబ్లీ సమావేశాల సాక్షి జరిగినటువంటి ఈ తీర్మానం మొత్తం అందరికీ తెలుసు. కానీ ప్రతిపక్షం నుంచి అధికార పక్షంకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కువ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ యొక్క భూములు ఉన్నాయని, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ యొక్క వ్యాపారాలు నివాసాలు ఉన్నాయని, ఆ అమరావతి డెవలప్ అయితే ఆ సామాజిక వర్గమే ఎక్కువ రాష్ట్రంలో ఆర్థికంగా బలపడుతుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనకి వెళ్ళి, కుసంస్కారమైనటువంటి ఆలోచనకు వెళ్ళి అమరావతికి వేరే నామకరణం చేసి అప్పటి నుంచి ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఓకే, బానే ఉంది. వర్షాలు పడకపోతేనేమో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న వర్షాలు పడవు అని చెప్పేసి ప్రచారం చేసేది ఈ వైసీపీ పార్టీయే. ఇప్పుడు వర్షాలు ప్రశాంతంగా పడుతూ ఉంటే ఎక్కడ చూసినా సరే వాగులు వంకలు మొత్తం జలకళతో నిండిపోయి ఉంటే ఈ రోజు వర్షాలు పడుతున్నాయి, అమరావతి మునిగిపోతుందని చెప్పేసి ప్రచారం చేస్తుంది వీళ్ళే. నిర్మాణాలు జరిగిన తర్వాత మునిగితే, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం జరిగిన తర్వాత మునిగితే అది కట్టడాల్లో కట్టినటువంటి ఇంజనీర్ల లోపం, లేదంటే ఎప్పుడు ప్రభుత్వమే శంకించచ్చు. అసలు నిర్మాణమే చేపట్టకుండా గత 5 ఏళ్ల పాటు అమరావతిని అలాగే వదిలేసి మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు స్టార్ట్ చేసి ప్రాథమిక దశలో ఉండగానే ఇప్పుడు వెళ్లి వర్షానికి నీరు చేరిన దానికి చిత్తడైపోతుంది, మునిగిపోతుంది, రేపొద్దున వెళ్ళవ వచ్చేస్తే రాజధాని కొట్టకపోయిద్దని చెప్పేసి చేస్తున్నట్టు ప్రచారం నిజంగానే ఎంత దారుణంగా ఉందండి. సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతున్న సిచ్యువేషన్ సార్ ఇది. దీన్ని ఎందుకని ఇంకా ఈ వైసీపీ అర్థం చేసుకోలేకపోతుందో మనకు తెలియదు. ఇంకా అసలు అన్నింటికన్నా ప్రధానమైన విషయం ఏంటి అంటే, అమరావతి రాజధాని కాదు అన్నందుకే ఆ జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు. అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రజల్లోకి కూటమి వెళ్ళింది, దాన్ని ప్రజలు ఇష్టపడ్డారు, ఓట్లేసారు, గెలిపించారు. అమరావతి మా రాజధాని కాదు, మా సిద్ధాంతం 3 రాజధానులు అని చెప్పేసి వెళ్ళారు కాబట్టి అది నచ్చక ప్రజలు వైసీపీని ఓడించారు. ఆల్రెడీ ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకించి ఇష్టారీతిగా వీళ్ళు రాసేటువంటి రాతలు ఇంకా ప్రజలు నమ్ముతారని చెప్పేసి వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారో మాకు ఇప్పుడు కూడా అర్థం కానటువంటి విషయం సార్.